హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఉన్నాం. అయ్యప్ప స్వామి టెంపుల్లోకి వెళ్ళడానికి ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఫస్ట్ కనిపించేది హరిహర విగ్రహం. ఇదే మీరు చూస్తున్నారు ఇప్పుడు. శబరిమలకు వెళ్ళలేని భక్తులు ఇక్కడ తమ దీక్షను పూర్తి చేస్తారు. అండ్ మహిళలకు ఎటువంటి వయసు పరిమితి లేకుండా అందరూ దర్శించుకోవచ్చు. హరిహర విగ్రహం వెనకాల ఒకవైపు వినాయకుడి విగ్రహం, హరిహర విగ్రహం వెనకాలే పులిపైన అయ్యప్ప స్వామి ఎదురుగా మాల ధరించిన స్వాముల విగ్రహం ఉంటుంది. హరిహర విగ్రహం మరో పక్క అయ్యప్ప స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవాళ. ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెళితే 50 సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేని వల్ల ఇస్తాడో తెలుసండి? వీడి నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు. వీడికి ధర్మమునందు అనురక్తుంది, వీడికి వేదమునందు అనురక్తుంది, వీడికి నా రూపమునందు అనురక్తుంది, ఈశ్వరుడి యందు అనురక్తి. మనం స్టెప్స్ నుంచి పైకి వచ్చేసాం. ఇదంతా పైన అయ్యప్ప స్వామి ఆలయం. ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని మనం ఆంధ్ర శబరిమలగా పిలుచుకుంటాం. ఆలయం అంతా అయ్యప్ప స్వామి భక్తులతో, స్వామి మాలలతో నిండిపోయి ఉంది. ఇక్కడ స్వాములందరూ తమ యొక్క విరుముడులన్నీ అర్పించుకుంటున్నారు. ఈ టెంపుల్ నేను వీడియో తీసే టైంకి చాలా ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అందుకు చాలా ప్లేసెస్ నేను కవర్ చేయలేకపోయాను. మనకి ఈ ఆలయ ప్రాంగణంలో చాలా టెంపుల్స్ అనేవి మనం చూస్తాం. అండ్ ఇక్కడ మనం చూస్తే పాలరాతితో కట్టిన శివాలయం చూడొచ్చు. ఈ ఆలయంలోనే సాయిబాబా ఆలయం ఉంది. నేను వెళ్ళే టైంకి క్లోజ్ ఉంది, సో అది నేను రికార్డ్ చేయడం కుదరలేదు. అండ్ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా నేను వెళ్ళే టైంకి క్లోజ్ ఉంది. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆదియోగి స్టాట్యూ. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. నేను వీడియోస్లో ఎప్పుడు కూడా టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ని అవుట్ సైడ్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ ది టెంపుల్ని ఎక్కువగా చూపిస్తాను. గుడిలో దేవుడిని ఎప్పుడూ నేను చూపించడానికి ఇష్టపడను. అండ్ నేను వెళ్ళే టైంకి ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది.
అండ్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా మనకి ఇలా షాప్స్ అవి ఉంటాయి. అండ్ ఈ టెంపుల్లో మహాభారతంలో ఒక సిచ్యువేషన్, కృష్ణార్జునులు రథం మీద ఉన్నటువంటిది ఇక్కడ విగ్రహ రూపంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇది మెయిన్ రోడ్ మీదకి క్లియర్గా కనిపిస్తుంది. నేను చెప్పినట్టు ఈ వీడియో నేను తీసే టైంకి కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ప్లేస్ యొక్క పాత పిక్చర్ ఒకటి నేను లాస్ట్లో ప్లే చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.